బండి ఇక్కడ పెట్టిన. సో నేను వచ్చినప్పుడు ఇక్కడ వరకే వెహికల్స్ ఉండే ఫస్ట్. ఇప్పుడు చూడండి ఆ కింద కూడా వెహికల్స్ పెట్టించేసారు. జీరో విజిబిలిటీ, అసలు ఏం కనిపించట్లేదు కింద. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఇది వచ్చేసి షిరిడీలో మనం దర్శనం అయిన తర్వాత లంచ్ చేసుకుని భీమాశంకర్ అయితే స్టార్ట్ అవుతున్నాను నేను. ఇక్కడ టైం వచ్చేసి 2:57 అవుతుంది. 147 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. భీమాశంకర్కి ఒక 25-30 కిలోమీటర్స్ బిఫోరే నేను రిసార్ట్ బుక్ చేసుకున్నాను. ఆ రిసార్ట్కి అయితే పెట్టాను అనమాట నేను డెస్టినేషన్. అక్కడికి వెళ్ళిన తర్వాత రిసార్ట్ ఎలా ఉంది, రేపు దర్శనం గురించి మొత్తం ఇన్ డీటెయిల్గా ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దాం. ఈ వీడియో ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా అయితే చూడండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ఒకసారి ఈ వీడియోని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే నా లాస్ట్ వీడియో అయితే ఒకసారి మీరు వెళ్ళి చూడండి. హైదరాబాద్ టు షిరిడీ వచ్చిన వీడియో ఉంటుంది. అది టోటల్ నైట్ టైం జర్నీ ఉంటుంది. అలానే ఈ వీడియో ఎక్కడైతే స్కిప్ చేయకుండా చూడండి. మీకు మంచి మంచి ప్లేసెస్ అయితే చూపించడానికి ట్రై చేస్తాను నేను ఈ వీడియోలో. కొండల మీద ఒక్కసారి ఆ మేఘాలు చూడండి, అసలు తిరిపోయింది కదా వ్యూ. మాన్సూన్ అంటే ఇది కదా. భలే ఉందండి. అక్కడే పక్కకు ఒక రెస్టారెంట్ అయితే ఉంది. దాని దగ్గర ఛాయ్ అయితే తాగినాం. ఛాయ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది, చాలా బాగుంది. వాష్రూమ్స్ కూడా నీట్గా ఉన్నాయి. ఆ వ్యూ పాయింట్ దగ్గర ఆగాను కదా అన్నట్లు అక్కడ కూడా ఛాయ్ తాగిస్తున్నా. ఇప్పుడు టైం వచ్చేసి 4:49 అవుతుంది. ఇంకొక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్లో అయితే రీచ్ అయిపోతాను నేను. వర్షం పడటం అయితే స్టార్ట్ అయిపోయింది. చూడండి ఎట్లా పడుతుందో. నేను ఇంతకుముందు చెప్పినట్లుగానే ఆ ముందు వర్షం ఉందని చెప్పినా కదా, ఆ ముందు కొండ మీద చూడండి ఇంకా ఫుల్ పడుతుంది. భీమాశంకర్లో అయితే కంటిన్యూ 3 days నుంచి పడుతూనే ఉందంట రెయిన్. ఇప్పుడే హైవే నుంచి అయితే రైట్గా డైవర్షన్ తీసుకున్నాను. మంచార్ అనే ఊరు దగ్గర నుంచి మనం రైట్కి అయితే డైవర్షన్ తీసుకోవాలి. ఇది ఇక కంప్లీట్ సింగిల్ రోడ్ ఉంటుంది, కానీ వ్యూ మాత్రం మస్తు అనిపించింది నాకు ఈ రోడ్లో. మీరు కూడా చూసి అయితే ఎంజాయ్ చేసేసేయండి. కొంచెం ముందుకు రాగానే నాకైతే ఒక మంచి శివ స్టాచ్యూ అయితే కనిపించింది వైట్ కలర్లో. చాలా ముద్దుగా ఉంది. ఏంటని ఆగితే ఇది ఒక స్కూల్, బాలస్తిక బాలక ఆశ్రమం అని ఉంది. మేబీ గురుకులం లాగా అయి ఉండొచ్చు. కానీ వ్యూ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్. పక్కనే కొండ భలే అనిపించింది నాకు. కొంచెం సేపు ఇక్కడ అట్లా టైం స్పెండ్ చేసి
పైన కొండ మీద పడ్ల వర్షాలు అసలు అక్కడ ఒకటి నడుస్తుంది నది అయితే ఇక్కడ చూడండి, ఆ ఫ్లోటింగ్ చూడండి, అది అసలు టూ మచ్ అనమాట. ఇంకా ముందే మనకు వ్యూ దొరికితే అక్కడ ఉండి రికార్డ్ చేస్తారు. ఈ జామ చెట్టు చూడండి, ఇక్కడ ఎన్ని కాయలు ఉన్నాయి, దీనికి మస్తు కాయలు ఉన్నాయి ఈ చెట్టుకి. బాగుంది, మంచిగా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు. ఈ చిన్న చెట్టుకి కూడా మస్తు కాయలు ఉన్నాయి. ఇక ఓ పక్కకు వాలిపోయింది ఇది డైరెక్ట్. ఇక్కడ చూడండి ఎన్ని కాయలు ఉన్నాయి చిన్న చెట్టుకి. బాగుంది. సో అక్కడ కనిపిస్తుంది వచ్చేసి పార్కింగ్. కంప్లీట్ కొండ పక్కనే ఉంది రిసార్ట్. ఇంత చిన్న చెట్టు, సంపంగి చెట్టు, ఇన్ని ఫ్లవర్స్ ఉన్నాయి దీనికి. రూమ్ చూపిస్తాను దాన్ని మీకు. ఇది బెడ్, ఫ్రిడ్జ్, అసలు ఒక్కసారి ఈ వ్యూ చూడండి. ఇప్పుడు నైట్ అయిపోయింది కదా, మనకేం కనిపించట్లేదు, మార్నింగ్ చూపిస్తాను. యాక్చువల్లీ ఈ బెడ్ వచ్చేసి ఓన్లీ రాయల్ కాటేజెస్లో ఉంటుంది. మనం తీసుకుంది వచ్చేసి రాయల్ కాటేజ్. స్టాండర్డ్ కాటేజెస్లో ఇలా కర్టెన్స్ ఉండవు అనమాట. బెడ్ జస్ట్ ఓన్లీ నార్మల్ బెడ్ ఉంటుంది. క్లాత్స్ పెట్టుకోవడానికి అల్మార్ ఇచ్చారు. ఎక్స్ట్రా పర్సన్ ఒకవేళ ఉంటే మనం దాన్ని పెట్టుకోవడానికి. బట్ వీళ్ళు కాస్ట్ వచ్చేసి డబుల్ ఆక్యుపెన్సీకే ఇచ్చారు. వాష్రూమ్ చూపిస్ నార్మల్ కాటేజ్, స్టాండర్డ్ కాటేజ్లో మనకి ఆ బాత్ టబ్ ఉండదు, ఓన్లీ షవర్ ఏరియా వరకే ఉంటుంది. మెయింటెనెన్స్ మంచిగానే చేస్తున్నారు వీళ్ళైతే, బాగానే ఉంది క్లీన్గానే. గీజర్ ఆప్షన్ ఉంది. నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ వ్యూ అనమాట. రెండు చైర్స్ ఇచ్చారు, సెంటర్ టేబుల్, టీవీ, బాగుంది, మంచిగా ఉంది. ఇది మనకి కాస్ట్ వచ్చేసి 6,000 పడింది ఫర్ డబుల్ ఆక్యుపెన్సీ. ఒకవేళ 3 పర్సన్స్కి కావాలంటే 1,500 ఎక్స్ట్రా అన్నారు. ఆ మ్యాట్రెస్ ఇస్తారు, కింద వేసుకుని ఉండొచ్చు అనమాట. బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడ్. అది ఆల్మోస్ట్ రిసార్ట్లో అన్నింటిలో బ్రేక్ఫాస్ట్ ఉంటుందిలేండి, అది కొత్తగా చెప్పేది. వాళ్ళ దగ్గర ఇన్ హౌస్ రెస్టారెంట్ అయితే ఉంది. డిన్నర్ ఏంటి ఏమనేది ఒకసారి మీకు చెక్ చేసి చెప్తాను. అసలు యాక్చువల్లీ బయటికి వెళ్ళడానికి మొత్తం ఫుల్ వర్షం అనమాట. వితౌట్ అంబ్రెల్లా మనం ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాం.
గుడ్ మార్నింగ్ ఫ్రమ్ భీమాశంకర్ లామోర్ రిసార్ట్లో ఉన్నారు. మార్నింగ్ ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అవుతుంది. సో భీమాశంకర్లో దర్శనం 7 to 11 కాబట్టి ఇంత పొద్దున్నే లేచి బయలుదేరాల్సి ఉంటుంది. నేను మీకు ఇప్పుడు రెడీ ఫటాఫట్ ఫ్రెష్ అయిపోయి టెంపుల్ కాడికి వెళ్ళిన తర్వాత అక్కడ దర్శనం ఏంటనేది మొత్తం మీకు నేను వీడియో చూపిస్తాను. ఇది పరిస్థితి. మనోడు ఇక్కడ ఉన్నాడు. సో కంటిన్యూ వర్షం పడుతూనే ఉంది ఫుల్. రాత్రి డిన్నర్ అయిపోయిన దగ్గర నుంచి ఒకటే వర్షం. ఇంకా ఇప్పుడు కొంచెం తక్కువ పడుతుంది. నైట్ ఫుల్ వర్షం పడింది అనమాట. మనకు కావాల్సింది అంబ్రెల్లా తీసుకోవడానికి వచ్చాను నేను. అంబ్రెల్లా తీసుకొని ఇది వర్షంలో ఏదో ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అసలు. ఎర్లీ మార్నింగ్ 4 o'clock నిద్రలేచి ఇంత వర్షంలో అసలు చూడండి మొత్తం సౌండ్ మీకు వినిపిస్తుంది అనుకుంటా. కంటిన్యూ నాన్ స్టాప్ పడుతుంది. వద్దులే, ఇట్లనే వెళ్దాం. నైట్ ఇన్ హౌస్ రెస్టారెంట్ ఉంటుంది దీంట్లోనే. అది కూడా లిమిటెడ్, ఈ వర్షం వల్ల అనుకుంటా మేబీ లిమిటెడ్ ఫుడ్ ఆప్షన్స్. ఇది ప్యూర్ వెజ్ అనమాట. ఇది రెస్టారెంట్, వెజ్ రెస్టారెంట్. ఇక్కడ కనిపిస్తుంది కదా, అదే మన కాటేజ్. ఇప్పుడు మనం ఇట్లా వెళ్ళిపోదాం. చలో దర్శనానికి అయితే బయలుదేరాను. చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత అది ఎంత అడ్వెంచరస్గా ఉంటుంది. గొడుగు కనిపిస్తుంది మీకు. ఎంత వర్షం, సౌండ్ కూడా చూడండి ఎంత పెద్ద. ఫుల్ వర్షం కంటిన్యూ పడుతూనే ఉంది. జాగ్రత్తగా వెళ్ళకపోతే స్విమ్మింగ్ పూల్లో పడిపోతాం. హర హర మహాదేవ్. దర్శనానికి అయితే స్టార్ట్ అయినా 5:20 అవుతుంది ఇప్పుడు టైము. 1 hour అంటే మనం 6:20 అట్లా రీచ్ అయిపోతాం. భీమాశంకర్ టెంపుల్కి అయితే నేను మ్యాప్ పెట్టాను. ఇక్కడ నుంచి 37 kilometers చూపిస్తుంది. 1 hour 6 minutes అయితే మనం వెళ్ళిపోతామని చెప్తుంది. కంటిన్యూ వర్షం ఒకటే పడుతూనే ఉంది. ఇప్పుడు నేను టెంపుల్ దగ్గరలో కాకుండా ఎంత దూరంలో ఎందుకైతే నేను రూమ్ తీసుకున్నాను, దానికి రీజన్ ఏంటనేది అయితే మీకు చెప్తాను. టెంపుల్ దగ్గరలో నేను అక్కడ ఆన్లైన్లో చూస్తే MTDC అని ఉంది, మహారాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ సంథింగ్. సో వాళ్ళ దాంట్లో చెక్ చేస్తే అసలు ఒక్క రూమ్ కూడా అవైలబిలిటీ లేదు. అదైతే కొంచెం దగ్గరగా ఉంటుండే, ఇట్లా గవర్నమెంట్ది కాబట్టి కొంచెం మంచిగానే ఉంటుంది అనుకున్నాను. ప్రీవియస్ నేను TTDC అని చెప్పి మీకు అరుణాచలం ట్రిప్లో బుక్ చేశాను కదా, అట్లనే ఇక్కడ MTDC అని ఉంది, మహారాష్ట్ర టూరిజం వాళ్ళది. సో దాంట్లో అయితే అసలు 1 week 10 days బిఫోర్ బుక్ చేసుకోవాలంట. అది పక్కన పెట్టేస్తే ఇంకా అక్కడ టెంపుల్కి దగ్గరలో ఒక 1 kilometer 2 kilometer దూరంలో ఏమున్నాయని చెక్ చేస్తే అవి నార్మల్ ఉన్నాయి, లైక్ లార్జ్ టైప్ ఉన్నాయి, నార్మల్ బెడ్స్ అట్లా. అంత కరెక్ట్ అనిపించలేదు నాకు. నిన్న నైట్ నుంచి నేను జర్నీ చేసుకుంటూ వచ్చాను కదా, మళ్ళీ దర్శనం అయిన కాడ నుంచి మళ్ళీ జర్నీ చేసుకుంటూ వచ్చాను. సో నైట్ నిద్ర లేకపోతే నేను మళ్ళీ తిరిగి ఈ రోజు రాత్రి నేను మళ్ళీ హైదరాబాద్ రీచ్ అవ్వలేను. సో దానికోసానికి అయితే నేను ఈ రిసార్ట్ అయితే బుక్ చేసుకున్నాను. అక్కడ టెంపుల్ దగ్గర వాళ్ళు మాకు చెప్పింది ఏంటంటే నాకు 3,500 4,500 అట్లా చెప్తున్నారు ఆ బేసిక్ రూమ్స్కే. సో ఇంకొంచెం పెట్టుకుంటే నాకు ఇక్కడ మంచి రిసార్ట్ వస్తుంది కదా అన్నట్లుగా కొంచెం దూరం అయినా పర్లేదని ఇక్కడైతే బుక్ చేసుకోవడం అయితే నేను జరిగిందనమాట.
వ్యాలీ లెఫ్ట్ సైడ్ వ్యాలీ చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కంటిన్యూ వర్షం పడుతుంది. నాకు ఇలా వర్షం పడితే ఎట్లుంటుంది అంటే ఇక పండగే అనమాట. వర్షంలో కారు నడపడం, అట్లా వైపర్లు తిరుగుతూ ఉంటే ఇలాంటి సింగిల్ రోడ్స్లో ఇలా వ్యాలీ వ్యూస్ చూసుకుంటా ఎర్లీ మార్నింగ్ ఆ ఫీల్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మీకు కూడా ఎవరికైనా ఇట్లా డ్రైవ్ చేయడం ఇష్టం అయితే ఒకసారి కామెంట్ చేయండి. నాకు మాత్రం మామూలుగా లేదు, అసలు ఎక్సలెంట్ ఉంది ఫీలింగ్ అయితే. భలే థ్రిల్ వస్తుంది. మార్నింగ్ కూడా అయిపోయింది, ఇంకా వెలుతురు కూడా వచ్చేసింది మొత్తం. వర్షం కొంచెం ఇప్పుడు తగ్గింది, కొద్దిగా బెటర్, ఊరికి చినుకులు పడుతున్నాయి. ఆల్మోస్ట్ నేను రీచ్ అయితే అయిపోయినా, ఇంకొక 3 కిలోమీటర్స్ ఏమో చూపిస్తుంది, దగ్గరికి అయితే వచ్చేసినాం మనం. వర్షం తగ్గింది కానీ కొంచెం ముందుకు రాగానే ఇంకొక థ్రిల్లింగ్ అయితే స్టార్ట్ అయింది. చూడండి, అసలు క్రేజీ ఉంది వెదర్. మొత్తం పొగమంచు, మేఘాలన్నీ ఇక మనం గుద్దుకుంటూ పోతున్నాయి. విండో దింపితే మొత్తం కార్లకు కూడా వస్తున్నాయి మేఘాలు, మొత్తం మబ్బులు వచ్చేస్తున్నాయి. ఇది అసలు నా లైఫ్లో మర్చిపోలేని రైడ్ అనమాట. లాస్ట్ టైం నేను ఒకసారి ముల్లాయంగిరి పీక్ ఎక్కినప్పుడు కలిగిన ఫీల్ మళ్ళీ ఇప్పుడైతే నాకు భీమాశంకర్ వచ్చినప్పుడు అయితే ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి పార్కింగ్ నెంబర్ 3. కారు ఇక్కడే ఆపేశారు మనకి. ఇంకా ముందుకెళ్తే పార్కింగ్ నెంబర్ 2 కూడా ఉంటుందంట. ఇంకా అక్కడ వరకు ఆల్రెడీ ఫుల్ అయిపోయినాయి. కార్ పార్కింగ్ దగ్గరికి రాగానే అక్కడ ఒక పర్సన్ అయితే వచ్చాడు కార్ దగ్గరికి. తను అడుగుతుంది ఏంటంటే, కార్ మీకు ఇక్కడ పెట్టకుండా డైరెక్ట్ టెంపుల్ దగ్గర తీసుకుని వెళ్ళిపోతాను, కార్కి 5000 ఇవ్వండి అని అన్నాడు. సో నేనేమనుకున్నాను, మొత్తం 5000 ఏమో దర్శనం కూడా చేపిస్తాడేమో అని అనుకుంటే అట్లా కాదంట. ఓన్లీ కార్కి 5000 అంట, పర్ హెడ్కి 2000 రూపీస్ అన్నమాట. ఇది కూడా ఫుల్ అయిపోయింది ఇక్కడ పార్కింగ్, సో అందుకని మనకు అక్కడ పెట్టినట్టున్నారు. అక్కడి నుంచి ఒక 1/2 కిలోమీటర్ అట్లా ముందుకు వస్తే, 1/2 కిలోమీటర్ కూడా కాదు, 300 మీటర్స్ ఉన్నాయి. ఇక్కడ ఇంకో పార్కింగ్ నెంబర్ 2. పద ఫుల్ గాలి, వర్షం, పొగమంచు. नहीं उतना बजट नहीं है मेरे पास. आप ज़्यादा बहुत लग्जरी बात बोल रहे हैं. मेरे पास उतना कॉस्ट नहीं. 4 लोग बोला था ना, 4 लोग. हाँ, कितना बोल रहे थे? ఇదంతా ఫ్రీ లైన్ దర్శనం. 1/2 కిలోమీటర్ పైనే ఉంది లైన్. ఏముంది మన తెలంగాణ కారబ్బా. ఏం క్రౌడ్. టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్. అసలు ఇది పరిస్థితి. ఏం జనాలు. అక్కడ డోల్ వస్తుంది వెనకాల. ఇట్లా ఇలా ఎక్కించుకుని వెళ్తే 2,500 అంట. 2500 నలుగురు మోస్తారు.
ఇది పక్కన ఇప్పుడు ఆడొక్కడ పడ్డా ఇక ఆమె కూడా పడిద్ది. వన్ అండ్ హాఫ్ అవర్ వెయిటింగ్ తర్వాత స్వామి స్పర్శ దర్శనం అయితే జరిగింది మాకు. దర్శనం అదొక నెక్స్ట్ లెవెల్ అనమాట. చాలా బాగా అయితే జరిగింది దర్శనం. క్రౌడ్ మాత్రం మామూలుగా లేదు. ఈ మధ్యలో సర్కిల్లో ఉన్న వాళ్ళందరూ కూడా అభిషేకం కోసం వెయిట్ చేస్తారు. ఇప్పుడు దర్శనం వచ్చేసి మార్నింగ్ 3 o'clock లైన్లో ఉన్న వాళ్ళకి ఫినిష్ అవుతుంది. ఇంకా 7కి 6కి వచ్చిన వాళ్ళు ఇంకా లైన్లోనే ఉన్నారు. యాక్చువల్లీ ఇప్పుడు ఏంటంటే 11 గంటల వరకు అందరినీ అలౌ చేస్తారు. 11 గంటల తర్వాత గేట్ బంద్ చేసేస్తారు. సో ఈ లోపల ఉన్న వాళ్ళకి ఏ టైం అయినా సరే దర్శనం చేయించి బయటికి పంపిస్తారు. యాక్చువల్లీ నార్మల్ డేస్లో 500 ఇస్తే అన్అఫీషియల్గా దర్శనం అయిపోతుంది. బట్ ఇప్పుడు వచ్చేసి 1000 నుంచి 1500, 2000 వరకు కూడా తీసుకుంటున్నారు. మనం వచ్చేసి 1500 ఇచ్చి అయితే దర్శనం చేసేసుకున్నాం. ఆల్మోస్ట్ ఒక 1 hourలో అయిపోయింది. యాక్చువల్లీ 3 గంటల నుంచి ఎర్లీ మార్నింగ్ 3 o'clock నుంచి లైన్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు దర్శనం అవుతుంది. ఇప్పుడు టైం వచ్చేసి 6 hours. ఇంకా వీళ్ళు నేను మీకు లైన్ చూపిస్తాను. నాకు తెలిసి వీళ్ళు 5-6 నుంచి ఉన్న వాళ్ళు అయి ఉండొచ్చు. 5 to 6 hours ఫ్రీ దర్శనం అయితే పడుతుంది టైం. फोटो निकालो. ఇప్పుడు ఈ లైన్లో ఉన్న వాళ్ళందరూ 6:30 మార్నింగ్ 6:30 నుంచి లైన్లో ఉన్నారంట పాపం వీళ్ళంతా. సో ఇక ఇప్పుడు వర్షం పడ్డా ఏం పడ్డా వీళ్ళందరికీ ఈ లైన్లో ఉండాల్సిందే. ఓం నమః శివాయ. భీమాశంకర్ బస్ స్టాప్. సో ఇక్కడ నుంచి మనం బస్ పట్టుకుంటే మన పార్కింగ్ దగ్గరికి అయితే వెళ్తాం. ఇది పరిస్థితి. 9:30 అయింది ఇప్పుడు టైము. ఇది పరిస్థితి. 9:30కి భీమాశంకర్లో సిచ్యువేషన్. ఓం నమః శివాయ. బస్సులు అయితే రెడీగా ఉన్నాయి. ఈ బస్సు ఎక్కేసి మనం పార్కింగ్ దగ్గరికి వెళ్ళిపోవాలి. ఎంత లైన్. వీళ్ళందరి దర్శనం కోసం లైన్లో నిల్చుని వాళ్ళు. ఓం నమః శివాయ. వీళ్ళకి దర్శనం వేసరికి ఆల్మోస్ట్ సాయంత్రం అయిపోతుంది. సండే మొత్తం ఫుల్ డే ఉంటుందంట ఓపెన్.
బుకింగ్ నెంబర్ 3. ఇది నెక్స్ట్ లెవెల్ అడ్వెంచర్ అసలు ఇదైతే. భీమాశంకర్ దర్శనం, దట్టు రైనీ సీజన్. ఇంకొకటి ఇది శ్రావణ సోమవారం మొదటి వారం అంట, దానివల్ల ఎక్కువ క్రౌడ్ ఉందని చెప్తున్నారు. ఆల్మోస్ట్ నా ఎస్టిమేషన్ ప్రకారం 1 నుంచి 1.5 lakh మంది జనాలు వచ్చి ఉంటారు ఇక్కడ. అసలు ఈ పార్కింగ్ దగ్గర ఫాగ్ ట్రాఫిక్ చూడండి ఎట్లా ఉంది చూపిస్తారు. ఇప్పుడే వర్షం ఫుల్ స్టార్ట్ అయిపోయింది, కనిపిస్తుంది కదా. ఇది అసలు ట్రాఫిక్ చూడండి, బాప్రే బాప్. ఇద్దరాజు నా గాడితో హై, మన బండి ఇక్కడ పెట్టిన. సో నేను వచ్చినప్పుడు ఇక్కడ వరకే వెహికల్స్ ఉండే ఫస్ట్. ఇప్పుడు చూడండి ఆ కింద కూడా వెహికల్స్ పెట్టించేసారు. 0 విజిబిలిటీ, అసలు ఏం కనిపించట్లేదు. కింద కూడా మొత్తం వెహికల్స్ పెట్టేశారు. మీకు వర్షం అంటే చిరాకు ఉన్నా, భయం ఉన్నా, లేకపోతే తడుస్తామనే ఫియర్ ఉంటే మాత్రం ఖచ్చితంగా రైనీ సీజన్లో భీమాశంకర్ అయితే రావద్దు. కానీ మీరు అడ్వెంచర్ని ఇష్టపడతాము, మాకు రైనీ సీజన్ నచ్చుతుంది, మేము చేయగలుగుతాం అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా అయితే ఈ ఎక్స్పీరియన్స్ చేయగలగాలి. నాకైతే మస్తు అనిపించింది ఇది. సో మేము 7:30కి నేను టెంపుల్ దగ్గరికి వెళ్ళాను. అరౌండ్ 1.5 అవర్లో దర్శనం అయిపోయింది. యాక్చువల్లీ ఇంకా క్రౌడ్ ఇంకా పెరిగిపోతుంది, అట్లనే వాతావరణం కూడా మారిపోతుంది. ఫాగ్ వచ్చేసింది, ఫుల్ రెయిన్ పడుతుంది. అసలు జనం చూడండి, నేను ఒక్కసారి ములాయంగిరి పీక్ దగ్గర చూశాను ఇంతమంది జనాన్ని ఇలా వర్షంలో. మళ్ళీ ఇదే ఫస్ట్ టైం నేను తిరిగి చూడటం ఇంతమందిని. దర్శనం చేసుకుని మళ్ళీ తిరిగి మన రిసార్ట్కి వచ్చేసరికి 11 అయింది కరెక్ట్గా. ఆల్రెడీ వాళ్ళకి ఫోన్ చేసి రిక్వెస్ట్ చేశాను, బ్రేక్ఫాస్ట్ ఉంచండి పక్కకి, నేను వస్తున్నానని చెప్పి. సో వాళ్ళు మళ్ళీ ప్రిపేర్ చేసి ఇస్తున్నారు. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఆలూ పరోటా, పోహా, చాయ్, కాఫీ. లామో రిసార్ట్ అయితే బాగుంది, చాలా బాగుంది, మంచిగా ఉంది. కొంచెం వర్షం ఇరిటేటింగ్ ఉంది కానీ ఇది ఒక ఎక్స్పీరియన్స్. రైనీ సీజన్. ఇదిగోండి, ఇది ఎంట్రన్స్, మెయిన్ ఎంట్రన్స్. కొంచెం అది రెస్టారెంట్. చూసారు కదా, ఇది భీమాశంకర్కి సంబంధించిన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి
సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఫ్యూచర్లో ఇలాంటి మరిన్ని కంటెంట్ చేయడానికి నాకు ఒక మోటివేషన్ లాగా ఉంటుంది. ఇప్పుడు నేను వచ్చేది సపోటా చెట్ల మధ్యలో నుంచి. చాలా మంచిగా ఉంది అసలు. ఇలా గార్డెనింగ్ కానీ మెయింటెనెన్స్ చాలా బాగా చేస్తున్నారు. కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్, బట్ ఇలాంటప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఖర్చు పెడతాం. థీమ్ అయితే బాగుంది. ఈ కాటేజ్ థీమ్ మంచిగా అనిపించింది. నాకు తెలిసి ఏమన్నా ఫంక్షన్స్ జరిగినప్పుడు దీని మీద డయాస్ లాగా పెడతారేమో మేబీ. కాటేజ్ థీమ్ అయితే మంచిగా ఉంది. లోపల కూడా చూసారు కదా, రూము చాలా బాగుంది. నాకైతే మస్తు నచ్చింది కాటేజ్. ఇక్కడ చూడండి, పనసకాయలని మొత్తం క్లాత్తో కవర్ చేసేస్తారు. మ్యాంగో ట్రీ. అక్కడ కొత్తగా ఒకటి కడుతున్నారు కాటేజ్, దాన్ని చూపిస్తాను. అది కూడా మొత్తం ఐరన్తోనే ఇక్కడ కనిపిస్తుంది కదా, సేమ్ అట్లా కట్టి తర్వాత ఇట్లా తయారు చేస్తారు. ఇట్లా 2.5-3 కిలోమీటర్స్ ముందే పార్కింగ్ దగ్గర ఆపేస్తున్నారు వెహికల్స్. అదే మీరు ఒకవేళ లోపల టెంపుల్ దగ్గరున్న ఏదన్నా లాడ్జ్ లేదంటే అలాంటివి ఏమైనా హోటల్స్ బుక్ చేసుకుంటే వాళ్ళ హోటల్ గల వాళ్ళు వచ్చి లోపల తీసుకెళ్తారంట. సో మనం మామూలుగా అక్కడ చేసుకోకపోతే బయట ఎక్కడన్నా రిసార్ట్ బుక్ చేసుకున్నా ఏదైనా హోటల్ రూమ్ తీసుకున్నా ఆ పార్కింగ్ నెంబర్ 3, 2, 1 అని ఉన్నాయి. సో మ్యాక్సిమం పార్కింగ్ నెంబర్ 3 దగ్గర క్రౌడ్ ఎక్కువ ఉంటే ఆగిపోతాం, లేదంటే 2 వరకు వెళ్ళగలుగుతాం. అక్కడ నుంచి బస్సులు అయితే ఉన్నాయి, బట్ అవి ఫ్రీక్వెంట్గా లేవు. నడుచుకుంటూ వెళ్ళిపోతే ఓపుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి, అరౌండ్ అదొక 2.5-3 కిలోమీటర్స్ ఉంటుంది. బట్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. నడవటం చుట్టూ చెట్లు, ఫాగ్ మంచిగా అనిపించింది. అదొకటి బాగుంది. నెక్స్ట్ అక్కడ టెంపుల్ దగ్గర రీచ్ అయిన తర్వాత టెంపుల్ స్టేర్ కేస్కి కిందకి దిగాలి మనం. అలా ఒక 300 మెట్రులు అట్లా స్టెప్స్ ఉంటాయి. 300 స్టెప్స్ దిగాలి. దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ 300 స్టెప్స్ పైకి రావాలన్నమాట. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దర్శనం, ఫ్రీ లైన్ దర్శనం వచ్చేసి దాని క్రౌడ్ చూసారు కదా, టూ మచ్ క్రౌడ్ అనమాట అది. సో ఇది వీళ్ళకి ఏంటంటే ఇక్కడ వీళ్ళకి శ్రావణ మాసం పౌర్ణమి వెళ్ళంగానే స్టార్ట్ అయిపోతుందంట. సో శ్రావణ మాసంలో మొదటి సోమవారం ఇది, దానివల్ల ఇక్కడ క్రౌడ్ ఎక్కువ ఉందని చెప్తున్నారు. ఇప్పుడు టెంపుల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి 7 to 11. రెగ్యులర్గా అయితే నార్మల్ టెంపుల్ టైమింగ్సే. లోపల టెంపుల్ ఎట్లా ఉందంటే త్రయంబకేశ్వర్, నాసిక్ ఎవరైనా త్రయంబకేశ్వర్ చూసినట్లయితే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ త్రయంబకేశ్వర్ టెంపుల్ లాగానే ఈ టెంపుల్ కూడా ఉంది. ఒక మిర్రర్లోంచి కనపడటం, ఆ వీడియో చూసే ఉంటారు మీరు. దర్శనం అయితే బెస్ట్ ఎక్స్పీరియన్స్. కొంచెం మేనేజ్ చేయాల్సి వచ్చింది. ఫ్రీ దర్శనం అయితే మాకు ఈరోజు అసలు దర్శనం జరగదు, ఎందుకంటే మళ్ళీ తిరిగి హైదరాబాద్ రావాలి కాబట్టి. సో అమ్మ మనీ పోతే పోయినాయి అని చెప్పి డైరెక్ట్ మేనేజ్ చేసి ఆ దర్శనంలో వెళ్ళిపోయాను. అక్కడ మీరు వెళ్తే ఆల్మోస్ట్ అందరూ వచ్చి అడుగుతూ ఉంటారు. యాక్చువల్లీ ఇంకొకటి ఏంటంటే కారు కూడా టెంపుల్ దాకా తీసుకెళ్తాము, కారుకి 5,000 ఇవ్వండి అడిగారు. 2 కిలోమీటర్లు నడవడానికి 5,000 ఇచ్చే బదులు నాకు ఇక్కడ నుంచి డైరెక్ట్ నా కారుకి 1 ఫుల్ ట్యాంక్ కొట్టిస్తే నా కారు వెళ్ళిపోతుంది. ఫుల్ ట్యాంక్ నాకు 4,500 అవుతుంది. సో నేను ఆ 5,000 2 కిలోమీటర్స్కి వెళ్ళే కంటే అదే 5,000 పెట్టుకుంటే నేను హైదరాబాద్ వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి. సో వద్దులే అని చెప్పి మేము నడుచుకుంటూ వెళ్ళిపోయాం. రిటర్న్లో అయితే బస్ దొరికింది. బస్ స్టాండ్ మీకు చూపించాను కదా, అక్కడే బస్ దొరికింది. వాళ్ళు 20-30 రూపీస్ ఏమో మా వాళ్ళు తీసుకున్నారు టికెట్, అది ఐడియా లేదు. అంతకుమించి ఎక్కువైతే ఏం లేదు. బాగుంది. అక్కడ నుంచి వచ్చేసాం అనమాట. సో ఈ స్కామ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఎంత టెంపుల్కి దూరంలో మాట్లాడుకుంటే అంత కాస్ట్ పెరుగుతుంది. టెంపుల్ దగ్గరికి మ్యాక్సిమం వెళ్ళిపోయి అక్కడ స్టేర్ కేస్ దగ్గర మాట్లాడుకోండి, కొంచెం బెస్ట్. ఇలా వెళ్దాం అనుకునే వాళ్ళు, లేదు ఫ్రీ దర్శనం చేసుకుంటా అంటే ఇప్పుడు అంత క్రౌడ్ ఉండొచ్చు, కానీ నాకు తెలిసి రెగ్యులర్గా మ్యాక్సిమం క్రౌడ్ అయితే ఉంటుంది లైన్లో. బట్ ఫ్రీ దర్శనం అంటే ఇప్పుడు ఒక 5 గంటలు పడితే రెగ్యులర్గా మీకు ఒక 2 hours 3 hours అట్లా పట్టచ్చు. నాకు ఇప్పుడు పెయిడ్ దర్శనం కూడా ఆల్మోస్ట్ 1.5 hour పట్టింది. సో అంటే క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల మంచిగా దర్శనం అయితే మంచిగా జరిగింది. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. భీమాశంకర్ వీడియో ఇక్కడ ఎండ్ చేసేస్తాను. ఇక్కడ నుంచి హైదరాబాద్కి వెళ్ళే వీడియో ఏదైతే ఉందో, ఇప్పుడు వర్షం అయితే ఫుల్ ఉంది, ఈ వీడియో కొంచెం అడ్వెంచరస్గా ఉండొచ్చు. ఈ వీడియో నెక్స్ట్ బ్లాగ్ కింద చేస్తాను. సో ఇది ఎపిసోడ్ 2 అండ్ ఎపిసోడ్ 3 చేస్తాను.